అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ఈరోజు మనం కిమ్స్ బొల్లినేని హాస్పిటల్లో ఉన్నాం, రాజమహేంద్రవరంలో. అసలు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అని అంటే, మోకాళ్ళ మార్పిడి అనే మాట ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినబడుతుంది. ఈ మోకాళ్ళ మార్పిడి వ్యవస్థకి పెట్టింది పేరు బొల్లినేని హాస్పిటల్. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఈ హాస్పిటల్నే వాళ్ళు ఎంచుకోవడం, ఇక్కడ చేయించుకోవడం జరుగుతుంది. దాని గురించి ఇక్కడ అసలు ఏంటి, ఈ మోకాళ్ళ మార్పిడిలో ఉన్న విధి విధానాలు ఏంటి, ఎవరెవరికి చేస్తారు, అసలు ఈ మోకాళ్ళ మార్పిడి ఎందుకు చేయాలి, చేయించుకోకుండా తగ్గదా, ఇటువంటి చాలా ప్రశ్నలు అయితే నా దగ్గర ఉన్నాయి. వీటన్నిటికీ మనకి ఆన్సర్ చెప్పడానికి ప్రఖ్యాత కీళ్ల మార్పిడి వైద్య నిపుణులు ఆనంద్ చౌదరి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి మళ్ళీ గారు. సార్, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ విషయానికి వస్తే సాధారణ సర్జరీ కంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నదంటారా, లేదు అని అంటారా? ఇది స్వల్ప ఖర్చుతో కూడుకున్న విషయం అండి. దేనివల్ల అంటే మనం యూజే కన్జ్యూమర్స్ వలన, ఈ రోబోటిక్ సిస్టమ్ ఎక్స్పెన్సెస్ వలన రెగ్యులర్ కన్వెన్షనల్ మెథడ్ కంటే ఇది వాడితే దాని మీద ఇది కొంచెం ఖర్చుతో కూడుతుంది. అంటే కొంచెం బెటర్మెంట్ ఉంటుంది అని అంటారు. బెటర్మెంట్ అనే దానికి డెఫినెట్గా ఇట్ హ్యాస్ అన్ అప్పర్ ఏజ్ అండ్ కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో, జాయింట్ రీప్లేస్మెంట్స్లో క్లిష్ట పరిస్థితులు అంటే బాగా అరిగిపోవడం, పోస్ట్ ట్రోమాటిక్ అంటే కొంతమందికి బోన్ ఇదివరకు ఫ్రాక్చర్ అవడం వల్ల అలైన్మెంట్లు తేడా రావడం, లేకపోతే డీజనరేషన్ అవడం వల్ల, ఎందుకంటే ఇంట్రా ఆర్టికులర్ ఫ్రాక్చర్స్ వల్ల ఈ ప్రాబ్లం ఉండటం వల్ల డెఫినెట్లీ ఇట్ ఇస్ అన్ అప్పర్ హ్యాండ్ విచ్ విల్ హెల్ప్ ద సర్జన్ ప్రిసైజ్గా చేయటం కోసం. బెటర్ ఓరియంటేషన్, బెటర్ ప్రిసిషన్ ఇన్ ప్లేసింగ్ ది ఇంప్లాంట్స్, బెటర్ బ్యాలెన్సింగ్ వల్ల దాని మీద కన్వెన్షనల్ మెథడ్ మీద అప్పర్ ఎడ్జ్ ఉంటుంది. సార్, ఒక సాధారణంగా ఒక పేషెంట్కి ఉన్నటువంటి డౌట్ నేను అడుగుతున్నాను. ఎవరైతే మోకాళ్ళు బాగా అరిగిపోయి ఉంటాయో వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలన్నా చేయించుకోలేకపోవడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళా చేయించుకున్న ఆ పరికరాలు అరిగిపోతే మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలంట అని ఒక భయం. రెండోది, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ వస్తుందంట, అది మళ్ళా గుండెకి ఇన్ఫెక్షన్ వస్తుందట, అది రెండోది. మూడోది ఏంటి అని అంటే, ఇది ఎందుకులే మనం ఇంత ఇబ్బందులు పడేటప్పుడు అక్కడ దుమ్ములు కట్ చేస్తారంట, చాలా పెయిన్ వచ్చేస్తుందంట, ఇవన్నీ అపోహలని అనుకోవచ్చా? వాళ్ళకి ఉన్న డౌట్లు మీరు ఎలా క్లారిటీగా క్లియర్గా నివారణ చేస్తారు? ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఇందాక చెప్పినట్టుగా ప్రతి సర్జరీలోనే 0.1 to 2% ఇన్ఫెక్షన్ రేటో, లేకపోతే 1 to 2% కొన్ని సర్జరీలు ఇన్ఫెక్షన్ రేటో ఉండొచ్చండి. ఏ సర్జరీలోనే ఉండొచ్చు. ఒకటి. రెండోది, మీరు చెప్పినట్టు ఈ గుండెకి ఇన్ఫెక్షన్ అనేది కాదు. గుండెకంటే ఎంబోలిజం అంటే మన మూలుగు నుంచి మనం ఆపరేషన్ ప్రక్రియలో ఫ్యాట్ కానీ బ్లడ్ కానీ మనకి అవి వెజల్స్లో థ్రాంబస్ కింద ఫామ్ అవటం, గడ్డగట్టి తర్వాత బ్లాక్ అవటం కానీ, లేదా బ్రెయిన్కి వెళ్ళి హార్ట్కి వెళ్ళి రక్తనాళాలు బ్లాక్ అయ్యి ఎంబోలిజం అవటం కానీ జరిగే ఛాన్సెస్ అది కూడా 1 to 2% ఉండొచ్చు. అది ఇందా చెప్పినప్పుడు మనకి గుడ్ సెటప్ అంటే ఏ కాంప్లికేషన్ వచ్చినా ఇమీడియట్గా ట్యాకిల్ చేసుకుని అలా ఉన్న హాస్పిటల్స్లో బెటర్గా ఉంటుంది మనకి అవకాశం. మూడోది మీరు చెప్పినట్టు అలాగ గడిపేద్దాం, ఎందుకు ఇంత నొప్పితోటి కూడుకున్నదంటే బోన్ కట్ చేయటం వల్ల కొంచెం పెయిన్ అనేది న్యాచురల్గా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ కపుల్ ఆఫ్ డేస్, 1 to 2 days, అంతకన్నా ఉండదు. ఇప్పుడున్న లేటెస్ట్ ఎనస్థీజియా అంటే మత్తు టెక్నిక్స్ వల్ల ఎపిడ్యూరల్ ఎనస్థీజియా అంటే సన్నపాటి గొట్టం ద్వారా మనకి నడడానికి ఒక 2 days మొత్తం మంది వెళ్ళటం వల్ల మనకి నొప్పి లేకుండా ఉండటం. బ్లాక్స్ అంటే ఫెమరల్ బ్లాక్స్ అంటే ఓన్లీ ఆ కాళ్ళకి తొడ నుంచి వెళ్ళే క్యాథెటర్ పెట్టి బ్లాక్స్ ఎనస్థీజియా వల్ల కూడా 1 to 2 days మళ్ళీ ఎనస్థీజియా డ్రగ్ మనం పంపించడం వల్ల ఆ నొప్పి తగ్గటం. ఇప్పుడు అత్యాధునిక పద్ధతులు వచ్చినాయి. రెండోది మన్నిక. మళ్ళీ చెప్పాను ఇందాక, మన్నికంటే మనం ఒక సర్జన్ ఎక్స్పర్టైజ్ వలన ప్రాపర్గా ఇంప్లాంట్ ప్లేస్మెంట్, గుడ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ద నీ, దట్ ఇండికేట్స్ ఎండ్ ఆఫ్ ద డే ద గుడ్ స్టెబిలిటీ. మంచిగా స్టేబుల్ జాయింట్ ఇస్తే లైఫ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ లైక్ ఇన్ఫెక్షన్స్ 15 to 20 years వరకు అది ప్రాపర్గానే ఇప్పుడున్న అప్గ్రేడెడ్ ఇంప్లాంట్స్ తోటి 20 years వరకు ఏ ఇబ్బంది రాకూడదండి. ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఇన్స్టేబుల్ జాయింట్ అంటే లూజ్గా జాయింట్ వేసిన ప్రాపర్ బ్యాలెన్స్ లేకపోయినా తొందరగా
లూజ్ అయిపోతాయండి. ఎసెప్టిక్ లూజనింగ్ అంటే ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా లూజ్ అవుతూ ఉంటాయి కొన్ని పరీక్షల్లో. ఈ ప్రాపర్గా లేనప్పుడు మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే ఇమీడియట్గా అది డయాగ్నోసిస్ అంటే దేనివల్ల ఇది లూజ్ అవుతుంది, దేనివల్ల ఇది ఉంది అంటే ఈ ఇన్ఫెక్షన్ అనుకోండి, లైట్ ఇన్ఫెక్షన్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు గుర్తిస్తే దానికి ప్రాపర్ యాంటీబయాటిక్స్ ఇవ్వటం, లేకపోతే జాయింట్ ఓపెన్ చేసి వాష్ ఇచ్చి మధ్యలో స్పేసర్ మార్చడం, అలా ఇమీడియట్గా రియాక్ట్ అయితే చాలా వరకు ఇబ్బందులు తగ్గుతాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్లానే చాలామంది చివరి వరకు స్ట్రెచ్చర్స్ మీద, వీల్ చైర్స్ మీద ఏదో చేయండి అని వస్తే వాళ్ళు వయసు పెరిగే కొలది ఆపరేషన్ తట్టుకునే శక్తి తగ్గుద్ది, ఆపరేషన్ తప్పదు. 4-5 సంవత్సరాల ముందే చేసుకుంటే ఆ 4-5 సంవత్సరాలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా డిక్రీజ్ అవ్వకుండా చక్కగా వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ నార్మల్గా నొప్పి లేకుండా చేసుకుంటాం వల్ల కూడా చాలా వాళ్ళకి బెనిఫిట్ కలుగుద్దండి. సో నేనేం చెప్తాను అంటే ఇనీషియల్ స్టేజెస్ ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు సుమారుగా మీకు పడవచ్చని ముందు ఇన్సూరెన్స్ చేయించుకోమంట. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది మనకి ఈరోజు మన కార్కి బైక్కి చేసుకుంటాం, మనం చేసుకోం. సో ఇన్సూరెన్స్ చేయించుకుంటే మినిమం 3-4 years కట్టుంటే పాలసీ అది కవరేజ్ అవుతుందండి ఫ్యూచర్ డెఫినెట్గా. దట్ ఈస్ వన్ మై సిన్సియర్ అడ్వైస్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇన్సూర్ చేయించుకుంటాం. ఈ ప్రాబ్లం ఉన్న సఫర్ అవ్వాల్సిన పని లేదు. చాలా డిసీజెస్కి ఇబ్బంది పడాలి, కొన్ని వాటికి ఆప్షన్ లేకపోవచ్చు, కొన్ని వాటికి దానికి ట్రీట్మెంట్ ప్రొసీజర్కి అవకాశం లేకపోవచ్చు. దీనికి మనకు చక్కటి మొకాళ్ళ ఆపరేషన్ అనేది చక్కటి ప్రక్రియ ఆప్షన్ ఉన్నప్పుడు ఉపయోగించుకుంటే మనకి నొప్పి లేకుండా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గకుండా నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. మెయిన్ ఈ జాయింట్ రీప్లేస్మెంట్ మనం చేయడానికి కారణం నొప్పి తగ్గటం, స్టేబుల్గా నడవటం, ఏ సపోర్టు లేకుండా స్టేబుల్గా నడవటం, యాక్టివిటీస్ అన్నీ నార్మల్గా చేసుకోవటం గురించి ఈ ఆపరేషన్ చేయటం జరుగుతుందండి. సార్, ఈ కీళ్ళ మార్పిడి చేసిన తర్వాత ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో అతను రెగ్యులర్గా తన పనులు అన్నీ చేసుకోవచ్చా? అన్ని పనులు నార్మల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు Day 1 ఆపరేషన్ అయిన మన్నాడే నుంచోబెట్టి నడిపించడం జరుగుతుంది. దాని తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ కాకుండా చేసుకోవచ్చు అన్నదానికి లేదండి. ఫిజియోథెరపీ ఎందుకు చేస్తున్నాం? ఆ మజిల్స్ని మనం స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. కొత్త జాయింట్ వేసినప్పుడు ఇప్పుడు ఫర్సే ఇట్లా బెండ్ అయిపోయిన జాయింట్ స్ట్రైట్గా చేస్తున్నాం. స్ట్రైట్గా చేసినప్పుడు కొన్ని ఒక సైడ్ బెండ్ అయిపోయిన టైట్ సెక్షన్స్ని మనం రిలీజ్ చేస్తాం. అట్లా ఉన్నప్పుడు ఆ ఫిజియోథెరపీ అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న కండరాలు మళ్ళీ న్యూ జాయింట్ అకామిడేట్ చేసుకుని చక్కగా మళ్ళీ బలం సమకూర్చుకుంటే మనకు లాంజివిటీ పెరుగుద్ది, నార్మల్ యాక్టివిటీకి తొందరగా చేసుకోవడానికి వీలు పడుద్ది. సార్, బయట పేషెంట్స్ ఎక్కువగా బొల్లినేని హాస్పిటల్ని ప్రిఫర్ చేస్తున్నారు. దానికి రీజన్ ఆనంద్ చౌదరి గారు అని అనుకోవచ్చా? అలాగా నేను చెప్పలేను. బట్ థింగ్ ఈజ్ మాకు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఈ గత 18 సంవత్సరాల నుంచి ఇక్కడ చేయటం వల్ల మాకు పేషెంట్ టు పేషెంట్ అంటే ఒక పేషెంట్ వెళ్ళి అక్కడ నాకు బాగుందనే ఉద్దేశంతో ఇక్కడికి ఒక నమ్మకం ఏర్పడి ఈ ప్రక్రియ జరుగుతుంది. మేము కూడా ఆ ప్రోటోకాల్స్ ఇప్పుడు యూకేలో మేము ఎలా ట్రైన్ అయ్యామో ఇక్కడికి హైదరాబాద్ మాకు తేడా లేదండి. మాకున్న ఒక ప్రోటోకాల్స్, ఒక క్రమశిక్షణ విధానం, మాకు థియేటర్ డిసిప్లైన్, ఆపరేషన్ థియేటర్ డిసిప్లైన్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత మా ఊరు వెళ్ళిపోతామండి, అక్కడ డ్రెస్సింగ్ చేయించుకుంటామండి అంటే నేను ఒప్పుకోనండి. నేను చూడవలసిందే మేమేం డ్రెస్సింగ్ చేయాలా, ఎందుకంటే అక్కడే ఇన్ఫెక్షన్ సోర్స్ స్టార్ట్ అవుతుంది స్లోగా. ప్రాపర్గా అన్స్టెరైల్ ప్యాడ్స్ అది పెడితే స్టార్ట్ అవుతుంది. ప్లస్ దిస్ ఇస్ జస్ట్ లైక్ ఏ హోమ్. ఇదివరకు ఏంటంటే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫ్యూ మినిట్స్ మేము మాట్లాడగలిగేవాళ్ళం పేషెంట్ తోటి. తర్వాత ఎంత దూరం నుంచి అక్కడికి రావడం, మేము చాలా తక్కువ టైం స్పెండ్ చేయటం. ఇక్కడ ఏంటంటే జస్ట్ లైక్ ఏ హోమ్, దే ఫీల్ లైక్ ఏ హోమ్. మేము వీఆర్ ఆల్వేస్ అవైలబుల్, ఇనఫ్ టైం పేషెంట్కి ఇవ్వటం. అంతే ఇక అట్లా ఫ్రీడమ్ తోటి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మేము అడ్రస్ చేయటం. సో వాళ్ళకి అవసరం అయితే వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో హాస్పిటల్ నుంచే వాళ్ళ ఇంటికి పంపించి డ్రెస్సింగ్ చేయించడం మా పర్సనల్ తోటి. ఇట్లా వీ టుక్ ఏ కేర్, ఇట్ హాస్ బికమ్ ఏ గుడ్ ఫ్యామిలీ. అట్లాగే ఈ కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ అనేది ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటా అవసరమైన పరికరాలు, మనకు కావాల్సిన పరికరాలు, ఇప్పుడు హ్యాండ్ సా అనేది ఉంటుందండి. హ్యాండ్ సా అంటే మనకి ఇది బోన్స్ కట్ చేసినప్పుడు ఉపయోగించే సా. ఆ సా అనేది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, అంటే ఫారెన్ బ్యాటరీ ఆపరేటెడ్ సాస్. అలాంటి మా దగ్గర 3 సాస్ ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాంప్రమైజ్ అవ్వకుండా మాకు అడిగింది అప్ టు డేట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూషన్ ఉండటం వలన
మాకు ఆ సహకారం మాకు లభించడం వలన తర్వాత జాయింట్ ఓపెన్ చేసిన తర్వాత అంత కట్స్ అయిన తర్వాత ఇంప్లాంట్ అంటే పరికరాల ప్లేస్మెంట్ పెట్టేటప్పుడు ఫుల్గా ఒక గన్ ఉంటుంది, పల్సటైల్ లావేజ్ గన్తో ఫుల్గా వాష్ చేస్తాం, జస్ట్ లైక్ ఏ షవర్. ఓకే. ఇప్పుడు అది మామూలుగా ఒక సిరంజ్ తోటో ఎంత వాష్ చేస్తే అయిపోవచ్చు, కానీ అదొక్కటే ఒక 7,000-8,000 రూపాయలు ఉంటుంది ఆ గన్ అనేది. వాష్ చేసి డస్ట్బిన్లో పడేయటమే. సో అట్లా డిస్పోజబుల్ డ్రేప్స్, ఇట్లా ప్రతి ప్రక్రియ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మనము ఈరోజు వరకు అందరి పేషెంట్లకి అట్లా ఒక డిసిప్లైన్డ్గా ఒక పద్ధతిగా మనం ఇలా చేయటం వలన ప్రాబబ్లీ వీఆర్ ఏబుల్ టు గివ్ గుడ్ రిజల్ట్స్. సార్, ఈ మోకాళ్ళ మార్పిడి చేయించుకోవాలనే పేషెంట్స్ వాళ్ళు ఎలా రెడీ అయ్యే హాస్పిటల్కి రావాలి? అంటే రెడీ మీన్స్ వాళ్ళు మెంటల్గా ఎలా రెడీ అయ్యే హాస్పిటల్కి రావాలి? మోకాళ్ళ మార్పిడి అనే ప్రక్రియ అండి డాక్టర్తో బాగా తెలుసుకుని ఒక అవగాహన క్రియేట్ చేసుకోవాలండి. అసలు ఈ సర్జరీ అంటే ఏంటనేది అదొకటి. రెండోది, వచ్చేటప్పుడు హాస్పిటల్కి యూజువల్గా ముందే ఓపీడీ బేసిస్లోనే వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు కొంతమంది వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు, ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంది. బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పల్చిపడే ట్యాబ్లెట్స్ అన్ని వేసుకుంటుంటే అవి కనీసం ఒక 5 to 6 days ఆపేయమని చెప్తాము. రెండోది, ఇన్వెస్టిగేషన్స్ అలా కాంప్లికేషన్స్ అయిన మార్బిడిటీ పేషెంట్స్కి ముందు బ్లడ్ టెస్టుల దగ్గర నుంచి ఎకోగ్రామ్, కార్డియాక్ ఎవాల్యూషన్స్ అన్నీ జరుగుతాయి. అందులో ఏమైనా తేడాలు ఉంటే విల్ ఏబుల్ టు కరెక్ట్. రెగ్యులర్గా ఏం ప్రాబ్లం లేని వాళ్ళు ఒక రోజు ముందు వచ్చి జాయిన్ అవుతారండి. ఆ ఒక్క రోజు ప్రిపేర్ అయ్యి రావాలి. మొత్తం టెస్టులు అన్నారు జరుగుతాయి. ఆ నైట్ రాత్రి 10 గంటలకి భోజనం ఇంకేమీ మౌత్ ద్వారా తీసుకోకుండా నీల్ బై మౌత్ ఆపేస్తాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షవర్ 6 o'clock విల్ గివ్ ఎ స్పెషల్ షవర్. అండ్ ఆ లింబ్ ఏదైతే మోకాళ్ళ ఆపరేషన్ చేస్తారో బెటాడిన్ స్క్రబ్ చేసి దాన్ని స్టెరైల్గా డ్రేప్ చేసి ఉంచుతాం. అట్లానే థియేటర్కి షిఫ్ట్ చేస్తాం. థియేటర్ షిఫ్ట్ చేసే సర్జరీ ఒక 1.5 hour ప్రొసీజర్ ఉంటుంది. ఎనస్థీజియా అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. దాని తర్వాత సర్జరీ చేస్తాం. సర్జరీ చేసిన తర్వాత ఒక రోజు సర్జికల్ ఐసీయూలో ఉంటుంది. ఎందుకంటే గుడ్ మానిటరింగ్ కావాలి వాళ్ళకి. పల్స్ రేట్ కానీ ఆక్సిజన్ రెస్పిరేటరీ అన్నీ కూడా మానిటర్ చేసుకుంటా చూస్తాం. చూసిన తర్వాత నెక్స్ట్ డే రూమ్కి షిఫ్ట్ చేస్తాం. రూమ్కి వాళ్ళు వచ్చినప్పుడు హాస్పిటల్ ఫుడ్, బయట ఫుడ్ మేము అలౌ చేయము. ఎందుకంటే మా స్ట్రిక్ట్ డైటీషియన్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ ఇది వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి దాని తగ్గ ఆహారం వాళ్ళకి ఇస్తారు. రెండోది, వాళ్ళు ప్రాపర్ ఫిజియోథెరపీకి చేయించుకోవటానికి కానీ ఆ లినెన్ అంటే ఒక షార్ట్స్ వాడెవర్ వేర్ డ్రెస్ వేర్ వాళ్ళకి ఇంట్లో నుంచి తెచ్చుకుంటాం జరుగుతుందండి. Day 1 సర్జరీ అయిన మన్నాడు నుంచోబెడతాం పేషెంట్ని. ఒకవేళ ఎపిడ్యూరల్ క్యాథెటర్ వెనకాల ఉంటే అవన్నీ స్టాప్ చేస్తాం. స్టాప్ చేసి నుంచోబెట్టి నడక మొదలవుతుంది. ఫిజియోథెరపీ Day 1 స్టార్ట్ అవుతుంది. ఫిజియోథెరపీలో మొఖాలు వంచడం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేవి జరుగుతాయి. Day 2 కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. 3వ రోజు డిశ్చార్జ్ ఉంటుంది. 14వ రోజు కుట్లు తీయటం జరుగుద్ది. ఆ మధ్యలో 2 days డ్రెస్సింగ్ ఉంటుందండి. ఇది ప్రొసీజర్. సార్, ఫైనల్గా ఒక ప్రశ్న. ఎవరైతే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మొక్కిళ్ళు కానీ తుంటి కానీ కీళ్ళు మార్పిడి ఆపరేషన్ చేయించుకునే పేషెంట్ డిసైడ్ అయ్యి చేయించుకుందాం అనుకున్న పేషెంట్స్కి నెంబర్ 1 ముందు ఆపరేషన్ గురించి మీరు మొత్తం పూర్తిగా తెలుసుకోండి. ఈ ప్రక్రియ ఏంటి, ఈ పద్ధతులు ఏంటి, దీనివల్ల కాంప్లికేషన్స్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి, ఒకటి. రెండోది, డూస్ అండ్ డోంట్స్, ఈ చెయ్యిని ఏం చేయకూడదు, ఏం చేయవచ్చు. ఇక ఫిజియోథెరపీ, పోస్ట్ ఆపరేటివ్ కేర్ అన్నీ కూడా డాక్టర్ని పూర్తిగా అడిగి తెలుసుకుని ఒక అవగాహన వచ్చిన తర్వాత ఈ ప్రక్రియకి వెళ్ళండి. ఎక్కడ చేయించుకోవాలి, ఏం చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి అనే దానికి డెసిషన్ యూ థింక్ వైజ్లీ. ఒక ఆల్రెడీ మీకు మీ ఊర్లో చేయించుకున్న పేషెంట్లే బెటర్ దే గివ్ యూ సజెషన్ దట్ ఎట్లా ఉంది, ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ ఏంటి అనే దానికి దే గివ్ ఏ బెటర్ సజెషన్ ఫర్ యూ. సో ముందు ఈ ఆపరేషన్ గురించి పూర్తిగా తెలుసుకుని మీరు ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యి జాయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు, తెలియని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, మరి ఎవరైతే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటించి మీరు ఆపరేషన్ చేయించుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మన కిమ్స్ బొల్లేని హాస్పిటల్ని మీరు సందర్శించవచ్చు. ఆర్థోపెడిక్ ఆనంద్ చౌదరి గారు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ.